నమస్కారం అండి. అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టుకునేందుకు ఆధ్యాత్మిక సాధనకు మోక్ష మార్గం దీపదానం. షోడశ దానాల్లో దీపదానం ఒకటి. కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని, కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం కనుక దీపారాధన దీపదానం లాంటి వాటికి మిక్కిలి ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం దీపం పరబ్రహ్మ స్వరూపం, పాపాలను ప్రక్షాళన చేసే శక్తి, ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడుతుంది. కార్తీక మాసంలో దానాల్లో చాలా విశిష్టత ఉంది. పురాణాల్లో 16 రకాల దానాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే దీపదానం చేస్తే సంతానాభివృద్ధి, సత్సంతానం, యశోవృద్ధి, ఆదాయ వృద్ధి, ఆరోగ్య వృద్ధి కలుగుతుందని పురాణాలు తెలుపుతాయి. దీపదానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. దానం చేసే పళ్ళెంలో బియ్యం పోసి 3 కుందుల్లో ఆవు నెయ్యి, పత్తితో తడిపిన ఒత్తులను వేసి వీటి చుట్టూ ఉసిరి దీపాలు పువ్వొత్తులతో వెలిగించి బ్రాహ్మణుడికి తగిన దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వాలి. అలానే ముత్తైదులకు కానీ ఆలయ సన్నిధిలో కానీ దీపారాధన చేయాలి. ఇలా